ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎన్నికల నుంచి కూడా తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి జనగామ, తొర్రూరు, ఎట్టకేలకు ఈ కాంగ్రెస్ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంది. అలాగే మొత్తం డోర్నకల్ కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ కూడా అయిపోయింది. కాంగ్రెస్ మొత్తం మూడు డోర్నకల్, అలాగే తొర్రూరు, జనగామ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది. జనగామ మున్సిపల్ తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి జనగామ మున్సిపల్ చైర్పర్సన్గా కడకంచి బాళామణి ఎన్నికైంది. ఇక్కడ మొత్తం మొదటి నుంచి చూస్తే ఏదైతే ఇరుపక్షాలకు సమాన బలం ఉంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్కు 12 మంది వార్డు సభ్యులు, ఒక సిపిఎం అంటే 13 వచ్చాయి. అలాగే బీఆర్ఎస్కు కూడా 13 వచ్చాయి. 13 చరి సమానంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ 4 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 4 కూడా ఇద్దరు వైపు కూడా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఎక్స్ అఫిషియో ఓటు కలిగినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. దీంతో ఇరువైపులా సమాన ఓట్లు ఉండడంతో ఇవాళ ప్రారంభమైన సమావేశం నిన్న వాయిదా పడింది. ఇవాళ ప్రారంభమైన సమావేశం డ్రా ద్వారా లాటరీ ద్వారా ఈ పద్ధతిలో చేయగా చివరికి అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని బాలమణిని వరించింది. ఆమె ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. మొత్తం తీవ్ర ఉత్కంఠ రేపింది. అలాగే ఇక తొర్రూరుకు సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ కూడా అదే డ్రా పద్ధతిలో జరిగింది. సమానంగా ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్కి 9 మంది వార్డు సభ్యుల మద్దతు ఉన్నారు. అలాగే 7 కాంగ్రెస్ తరఫున ఉన్నారు. 2 ఎక్స్ అఫీషియో ఓట్లు వరంగల్ ఎంపీ కడియం కావ్య, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. దీంతో 9 అయ్యాయి. ఇద్దరి వైపులా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వైపున సమానంగా బలం ఉండడంతో డ్రా పద్ధతిలో అధికారులు లాటరీ తీసి ఆ లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ ఎన్నికైనట్టుగా ప్రకటించారు. అంటే మొత్తం ఇక ఎంతో ఉత్కంఠ రేపినటువంటి ఈ 2 చోట్ల కూడా 2 చోట్ల అధ్యక్ష పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంది. మొత్తానికైతే ఇవాళ కూడా భారీ సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త అంటే నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో ఇవాళ మాత్రం ఇటు 5 జిల్లాల పరిధిలో పోలీసులంతా కూడా ఇక్కడే మోహరించారు. ములుగు జిల్లా ఎస్పీ, అలాగే ఇక్కడ మహబూబాద్ జిల్లా ఎస్పీ, అలాగే భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఇక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా కేవలం వార్డు సభ్యులు మాత్రమే లోపలికి వెళ్ళి చాలా ఎంత పటిష్టమైనటువంటి బందోబస్తు తోటి ఇవాళ ఇటు జనగామలోను అలాగే ఇటు తొర్రూరులోను కూడా ఈ ఎన్నిక సాఫీగా జరగడానికి పోలీసులు చాలా చర్యలు చేపట్టారు. అలాగే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు. మహబూబాద్లో సత్యవతి రాథోడ్ ముందుగా హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడే ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును అరెస్ట్ చేశారు. అలాగే ఇక అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతములు కలగకుండా కూడా చర్యలు చేపట్టారు. మొత్తానికైతే లాటరీ పద్ధతిలో ఇటు జనగామ అలాగే ఇటు తొర్రూరు 2 పీఠాలను కూడా కాంగ్రెస్ దక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర.